నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి. ఇచ్చిన మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా రేపు ఇవ్వబోయేది. అది కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టర్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తెలియాలి. స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి మరణించిన వారికి, గతంలో మరణించిన వారికి 2011లో 5 లక్షలు ఇచ్చారు. ఇవాళ 2026 ఇది. అంటే 15 ఏళ్ళ తర్వాత కూడా 5 లక్షలే కదా. ఇంకా మిగతా ఏమున్నా సరే వాళ్ళ కంపెనీ పాలసీ లేదా వేజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి వచ్చే డబ్బులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది, ఏం అండగా ఉంది, ఏం సాధించింది? అయినా మీరు వెళ్తే మానవత్వంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే ఉండాలి, అంతే హుందాగా ఉండాలి. చేతనైతే చేయాలి, లేదంటే అన్నీ రావాలి.